వారసులొస్తే నీకే కాదురా, ఈ ఇంటి స్థితిగతులు మారడానికి కూడా ఉపయోగపడుతుంది. నర్మద నీ జ్ఞాపకం అయితే సావిత్రి నీ జీవితం అని మర్చిపోతున్నావు. బదులు చెప్పవేంట్రా? నిజం చెబితే భవాని మాత చెప్పిందే నిజమవుతుందని అత్తయ్య ఆందోళన పడుతుంది. చెప్పకపోతే ఇలా తొందర పెడుతూనే ఉంటుంది. దీనికి అంతగా ఆలోచించడం దేనికిరా? సావిత్రి నువ్వు భార్యాభర్తలు కలిసి కాపురం చేయమని చెప్తున్నానే తప్ప నేనే తప్పు చేయమని చెప్పడం లేదుగా. చెప్పు రాజశేఖర్. నాకు పిల్లలు పుట్టారత్తయ్య. ఏమిట్రా ఏమిట్రా నువ్వనేది? అవునత్తయ్య, నాకు అమృత పుట్టగానే నేను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను. తొందరగా వచ్చేస్తాంగా ఇంటికి. తప్పకుండా. అమృత, ఏమైనా అమృత? అమృత, ఏమైంది అమృత? అమృత, ఏమైందమ్మా? అమృత, ఏమైంది అమృత? అమృత, ఏమైంది అమృతకి? తెలియదు. అమృత, ఏమైంది అమృత? ఈ ఇంటికి పట్టిన అరిష్టాలు పోవాలంటే వారసుడు కావాలని భవానీమాత చెప్పింది. ఆ భగవంతుడు నీ ద్వారా వారసునిస్తున్నాడు. కంగ్రాట్స్ అమృత. ఈ ఇంటికి నిజమైన వారసుడు మీ నాన్నవి. ఆయన కూతురుగా ఈ ఇంటికి వారసురాలివి నువ్వు. వారసురాలివైన నువ్వు ఈ ఇంటికి వారసునిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ వయసులో నీ కోసం బెంగ పెట్టుకొని నేను బతకాల్సి వస్తుందమ్మా. నువ్వు చావాలనుకుంటే ముందు నన్ను చంపాయమ్మా, ఆ తర్వాత నీ ఇష్టం అమ్మా. తాతయ్య, అలా మాట్లాడకు తాతయ్య. నువ్వెప్పుడు చచ్చిపోవాలని ప్రయత్నించకమ్మా. నువ్వు చచ్చిపోతే ఇక్కడ నేను ఎవరి కోసం బతకాలమ్మా? అభి, చేంజ్ తీసుకొచ్చావా? యా, ఉంది కదా, సరే పద. పద. ఈ ఆటో ఆపు, ఆటో ఆపు, ఆపు. ఎందుకమ్మా ఆట ఆపమన్నావు? నా జీవితంతో ఆడుకున్న వెదవ కనిపించాడు తాతయ్య. వాడు ఇక్కడే ఉన్నాడు తాతయ్య. త్వరగా ఆటో వెనక్కి తిప్పు, తిప్పు. రేయ్, నన్ను నమ్మించి మోసం చేస్తావురా నువ్వు? వదులు, వదులు. ఎవరనుకుంటున్నావు? తన అభి, నా హస్బెండ్. వీడి పేరు అభియా? అంటే వీడి పేరు కూడా అబద్ధమేనమాట. నా జీవితాన్ని నాశనం చేసింది వీడే. ఈ దౌర్భాగ్యుడి కారణంగా నా మనవరాల జీవితం నాశనం అయిపోయిందమ్మా. ప్రాణాలు తీసుకోపోయిందమ్మా. ఆ రోజు మీ ఇంటి దగ్గర నుంచి రాగానే సాగిపోయిందమ్మా. ఇది ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉందమ్మా. నానా బాధలు పడి బతికించుకున్నాను. చంపేస్తాను నిన్ను, చంపేస్తాను. అమ్మా కృష్ణవేణి, కృష్ణవేణి, కృష్ణవేణి. ఏడివాడు, ఏడివాడు, చంపేస్తాను వాడిని. ఏడివాడు. తాతయ్య, ఏడు తాతయ్య, ఎక్కడికి